ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని సేవకులారా, తోటి సహోదరులారా, క్రైస్తవ విశ్వాసులారా, క్రైస్తవ జనాంగమా, ప్రియ స్నేహితులైన వారికి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరికీ కూడా లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మరొక నూతన ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. బాగున్నారు కదండి? మంచిది. రండి కలిసి అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు ఉన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభించుకొని ప్రభు నామాన్ని కనపరుద్దాం, ఆయన నామాన్ని స్తుతి చేద్దాం, దీవెనలు పొందుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాము ధ్యానం నిమిత్తమై. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతా ఉన్నాను. దయచేసి బైబిల్స్ ఉన్నవారు నాతో పాటు తెరిచి చూడండి, లేని వారు అయితే ఉన్న మాటలు చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరు మనం చేస్తాం. చదువుదామా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి కొరకు దీవించునుగాక. తల ఉంచి కళ్ళు మూసుకునండి. వాక్య నడిపింపు కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగి తండ్రి, స్తోత్రాలు. గొప్ప దేవుడా, మీ ఆత్మను తోడుంచండి. నీ దాసుని బలపరచండి. సిలువ చాటున బలహీనుడు వట్టివాడు, నేను మాట్లాడితే ఏమీ అర్థం కాదు. మీరు మాట్లాడండి, వినగి చెవి, గ్రహించే మనసు దయచే. యేసు నామమునే ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. క్రీస్తునందు ప్రియ దైవజనులారా, దేవుని సేవకులారా, తోటి సహోదరులారా, క్రైస్తవ విశ్వాస సమూహము, క్రైస్తవ జనాంగమ, ప్రియ ప్రభు లోకరక్షకుడిని మీ అందరికీ కూడా యేసు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. మరి వెళ్దామా? ఈ రోజు కూడా మిమ్మల్ని ప్రేమతో నేను వాక్యాలకు ఆహ్వానిస్తున్నాను. రండి, వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చదవబడిన వాక్య భాగంలో చక్కటి మాట రాయబడి ఉంది. మీ చింత యావత్తును ఆయన మీద వేయండి. శరీర సంబంధమైన చింత ఒకటి ఉంది, ఆత్మ సంబంధమైన చింత ఒకటి ఉంది. ఆ చింతను జయించవెల అనే విషయం గమనించాలి. మరొక విషయం ఏంటంటే, చింత పాపము అన్నాడు. ఏమంటండి? అదేంటి పాస్టర్ గారండి? చింతించడం పాపం ఎలా అవుతుంది? ఆందోళన చెందడం పాపం ఎలా అవుతుంది? మాకున్నటువంటి పరిస్థితులను బట్టి, మాకున్నటువంటి ఏమండి విధి విధానాలను బట్టి చింతిస్తూ ఉంటాం, ఆందోళన చెందుతూ కృంగిపోయే పరిస్థితి. అయితే అది పాపం ఎలా అవుతుందండి? ప్రశ్నించేవారు చాలా మంది ఉన్నారు. అటువంటి ప్రశ్నలు కలిగిన వారికి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, గొప్ప దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారే స్వయాన మీ చింత నా మీద వేయండి అని చెబితే, ఏమండి, విశ్వాసులుగా మనం ఆయన మాట మీద విశ్వాసం ఉంచకుండా, ఏమండి, ఆయన అడుగుచలను అడగకుండా చింతించడం పాపం కాక మరి ఏమవుతుందండి? మీ చింత అంతా నా మీదేయండి అని చెప్పి ఆయన కోరుకుంటే, మనం ఆయన మాట పేడ చెవిని పెట్టి వినకుండా మనతో వెళ్తుంటే మరి అది చింత పాపం కాదంటారా? మరి ఏమవుతుంది చెప్పండి? ఇంత గొప్ప దేవుడు హామీ ఇస్తూ ఉంటే, ఇంత గొప్ప దేవుడు పిలిచి దానిని నెరవేరుస్తానంటే, ఏమండి, దానిని లేదా విశ్వాసులు పట్టించుకోకుండా ఏమండి, నిన్నటి చింత, నేటి చింత, రేపటి చింతను మోస్తూ ఉంటారు. ఆయనేమో మీ చింత అంతా నా మీద ఏంటేసేయండి అంటే, మనం ఏం చేస్తున్నాం? నిన్నటిది, నేటిది, ఏమండి, రేపటిది కూడా పిల్లరా వాటి మోసుకుంటూ నేడు అనేటువంటి స్థితిలో మనం జీవిస్తున్నాం. కానీ రేపటి చింతను మరలా దాన్ని ముందుకు తెచ్చుకుని పెట్టుకుంటున్నాం. అటువంటి వారి కొరకే ఈ మాట, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని. పిల్లరా చూడండి, కొత్త సంవత్సరంలో మొట్టమొదట వచ్చేటువంటి వారాన్ని మాసాన్ని మనం ఏమంటామండి? మాస్టర్ గారండి, మీకు తెలియదు అంటారా? అనకండి, చెప్పండి. జనవరి మాసం అంటారు. పిల్లరా కొందరు చలోక్తిగా ఒక మాట అన్నారంట, పాత సంవత్సరంలో ఉన్న అప్పులన్నీ మిగిలిపోయి ఉంటాయి కనుక జనవరి వారికి, ఏమండి, వర్రీగానే ఉంటుంది అన్నాడు చలోక్తికి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి చింతించటం అనేది పాపం, జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి, దేవుని దృష్టిలో అది నేరము కూడా.
అయితే మనం ఒక విషయం ఒక ఒక పని చేయాలి. మనం ఏంటో తెలుసా? రేపటిని గురించి సిద్ధపడటం తప్పు కాదు కానీ గమనిస్తున్నారా? రేపటిని గురించి సిద్ధపడడం తప్పు కాదు కానీ రేపటిని గూర్చి చింతించడం అనేది చాలా తప్పు. కాబట్టి చింత ఏంటంట? పాపం అనే విషయాన్ని దేవుని వాక్యము మనందరికీ చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మరొక మాట ఏంటంటే, ఏమండి చూడండి, పక్షులు మనందరూ తెలుసు కదండి. తెలియని వారు ఎవరు ఉన్నారా? ఎవరికి కూడా తెలియని వారు ఎవరు లేరు. పక్షుల్లో చాలా రకాల పక్షులు ఉన్నాయి. పక్షులన్నీ కూడా చక్కగా కిలకిలా కిలకిలా కిలకిలమంటూ రావాలు చేస్తూ ఉంటాయి. ఆనందంగా ఆహ్లాదకరంగా జీవిస్తూ ఉంటాయి. ఏమండి, ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ఒక పక్షి విచారంగా ఉన్నట్లు మనం చూసామంటారా? ఏమండి, చాలా మంది దగ్గర వచ్చి సమాధానం ఉంటే లేదు అనేసాం. పక్షి అందుకనే కానీ అంటున్నట్టు దేవుడు వాక్యం అనుకుంటుందంటే, అవి విత్తవు కోయవు. ఏమండి, విత్తవు కోయవు, మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా. వాటికంటే శ్రేష్ఠులైన మనను ఆయన పోషించడా? దేవుని స్తోత్రం కలిగింది. కాబట్టి చింతించే పక్షిలాగా మనం ఉండకూడదు అనే విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే అల్పజీవులను వాటి పట్ల దేవుడు ఇంతగా శ్రద్ధ వహిస్తుంటే మన పట్ల ఇంకెంత శ్రద్ధ వహించి ఆయన నడిపిస్తున్నాడు మనల్ని ఆలోచించి. పిల్లరా, రేపు అనే దినము నన్ను గూర్చి చింతిస్తుందని అన్నాడు ఒక భక్తుడు. ఎంత గొప్ప మాట అండి. చాలా పిల్లలు గమనించండి, ఈ సత్యాన్ని నేను గమనించినప్పుడు, చదువుతున్నప్పుడు నా మనసులో చాలా ఆనందం కలిగింది. రేపటి గురించి నేను చింతించడం కాదు, రేపు అనే దినము నన్ను గూర్చి చింతిస్తుందంట. ఏమండి, రేపటి దినము దాని సంగతులను గురించి దాన్ని చూసుకొను అంటాడు వాక్యంలో. ఏమంటాడండి? రేపటి దినము దాని సంగతి గురించి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది శరీర సంబంధమైన, కాబట్టి వాటన్నిటి విషయంలో ఒకవేళ ఇప్పటికీ ఈ శరీరము కొరకైనటువంటి చింత మనలో ఉంటే ఈరోజు ఏదైనా ప్రభు సన్నిధిలో తొలగించు. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తండ్రి దేవుడి ప్రేమ, ప్రియ రక్షకుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి కాపుదల ఈ నూతన దినములో తదుపరి ఆయన రాకడ వచ్చే వరకు తోడుగా నడిపించును గాక. ఆమేన్.